దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క జనాంగమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో 2024 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, దేవుడు తన మహాకృపను బట్టి, కృప కలిగినటువంటి దేవుడు 2023 సంవత్సరం అంతా కాచి కాపాడి 2024 సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నీ ప్రవర్తనను బట్టి ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏ కార్యం చేయబోతున్నాడో, ఎలాంటి కార్యం చేయబోతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సమకూడినటువంటి మీ అందరితో కూడా ప్రభు మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే ప్రభు ఏం చేస్తాడు అనే దాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రవర్తన. భక్తుడు అంటాడు కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ, ప్రభువా, నేను కూర్చుండుట, లేచుట, పండుకొనుట సమస్తమును కూడా నీవు చూస్తూ ఉన్నావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. నువ్వు కట్టుకున్న బట్టలు కాదు, నువ్వు వేసుకున్నటువంటి షూట్ కాదు, మంచి చీరలు కాదు చూసుకోవాల్సింది. నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే దాన్ని చూసుకోవాలి. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన ఎలా ఉందో కూడా గమనిస్తూ ఉంటాడు ఆ ఉద్యోగం ఇచ్చేటువంటి అధికారి. అలాగే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు కూడా నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు ఉన్నావు. 2023 సంవత్సరం అంతా నీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలీదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేయవలసిన కార్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నీ ప్రవర్తనను ఆయన గమనిస్తాడు. ఆయన ఇంకొక మాట కూడా అంటాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది ఒక చక్కటి మాట. ఏంటంటే, దేవుడు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఒక ఊరు కాదు, పట్టణం కాదు, లోకము. లోకాన్ని రక్షించేవాడు, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని ఎంచుకొనలేదు కానీ దాసునిగా, రిక్తునిగా తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు మాదిరి చూపించటానికి, నీ ప్రవర్తన సరి చేయటానికి. నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? మందిరములో లేక సమాజం మధ్య ఎలాగుంది? బయట నీ ప్రవర్తన ఎలాగుంది? ఏ విధంగా ఉంది? గమనించినట్లయితే దేవుడు ప్రతి అణువు చూస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, పాతాళమును అగాధ కూపమును నాకు కనబడుతూ ఉన్నవి అని అంటూ, నరుల హృదయము మరీ తేటగా కనబడుచు ఉన్నది అని. నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయం స్థిరంగా ఉందా? ఆయన మీద ఆనుకుని నడిచేటట్లుగా ఉందా? లేక లోకం మీద ఆనుకుని నడుస్తుందా? ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరి, ఈరోజు కృప కలిగినటువంటి దేవుడు సోదరుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరి ప్రవర్తన చూస్తూ ఉన్నాడు ఎలాగుందని. అతను ఎవరో తెలిసిన ఒక ప్రవక్త.
ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటాడు. సంఖ్యాకాండము 29వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. బిలాము, నీవు నా మీద తిరగబడితివి అని అంటున్నాడు. ఎందుకు తిరగబడ్డాడు? దేనికి తిరగబడ్డాడు? తిరగబడవలసినటువంటి పని ఏంటి? ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆకాశానికి భూమికి తెలియజేస్తున్నాడు. తల్లి గర్భంలో పుట్టిన నాటి నుంచి నీకు విద్యాబుద్ధులు చెప్పించి, నీకు ఉద్యోగం ఇచ్చి, రకరకాల ఉద్యోగాల్లో నేను స్థిరపరిచి, ప్రవక్తలుగా శిష్యులుగా నేను ఏర్పాటు చేసుకుని ఆయన నడిపించుకుంటానికి ఆయన ఘనమైనటువంటి పనిలో కొనసాగాలని ఆశతో నిన్ను ఆశీర్వదించి పెద్దవాడిగా చేశాడు. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని సన్నిధికి రాకపోవటమే పాపం. దేవుని సన్నిధిలో గడపకపోవటమే పాపం. దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేయకపోవటమే పాపం. తిరుగుబాటు చేస్తున్నావా? ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. బిలాముతో మాట్లాడాడు. బాలాక్ అనేవాడు కొంతమందిని పంపించాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతిని ఆకాశ నక్షత్రం వలె, సముద్రమందలి ఇసుకరేణుల వలె నీ సంతతిని విస్తరింపజేస్తాను అబ్రహామా. ఆ మాటను దేవుడు జ్ఞాపం చేసుకుని ఐగుప్తులో ఉన్న జనాంగాన్ని 75 మందిని తీసుకెళ్ళాడు అక్కడికి. 60 లక్షల కాల్బలం దేవుడు విస్తరింపజేశాడు. హల్లెలూయా. దేవుడు వారిని విస్తరింపజేశాడు. జనాంగముగా వారు బయలుదేరి వస్తూ ఉంటే బాలాక్ అనేవాడుకు చూశాడు, ఈ జనం నా దేశాన్ని నాశనం చేసేస్తారేమో, నా దేశాన్ని పాడు చేసేస్తారేమో, కాబట్టి బిలాము దగ్గరికి వెళ్ళాలి, బిలాము వచ్చి శపిస్తే బాగుంటుందని. దేవుడు ఆశీర్వదించిన జనాంగాన్ని శపిస్తావా? పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేస్తావా? దేవుడి మీద తిరుగుబాటు చేస్తావా? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తావా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించమని అంటాడు. తిరుగుబాటు చేయకూడదు, లోబడాలి, లోబడే స్వభావం కావాలి, ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ప్రభు దగ్గర ప్రయాసపడాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని. కొంత సొమ్మట్టుకు వచ్చారు, సోదు సొమ్ము. రా బిలాము, నిన్ను రమ్మంటున్నాడు. ఆ జనాంగము చాలా మంది ఉన్నారు. నేల బీటిని కూడా వారు నాకేసే స్థితిలో ఉన్నారు, అంత జనాంగం వాళ్ళు. అప్పుడు దేవుడికి తెలుసు కదా, బిలామా నీ దగ్గరకు వచ్చిన వారు ఎవరు అని అడిగాడు. ఫలానటువంటి బాలాకు మనుషులు అన్నాడు. బిలాము నువ్వు వెళ్ళవద్దు, బిలాము నువ్వు వెళ్ళవద్దని చెప్పాడు. నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళని పొమ్మని చెప్పు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవుడు చెప్పినట్లుగా కాకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునితో విన్నవించకుండా ఒక ఆవిడ వెళ్ళిపోయింది. భర్తను తీసుకుని పిల్లలను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళి ఏం సాధించింది? నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవునితో చెప్తున్నావా? దేవునితో వాగ్దానం తీసుకుని వెళుతున్నావా? దేవుని మాట తీసుకుని వెళుతున్నావా? వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నావా? వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి భ్రష్టత్వాన్ని తెచ్చుకుంటూ ఉన్నావా? దేవుడు ఉండమన్న చోటలో ఉండాలి. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడాలి. దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం కదిలిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా? నయోమి తన భర్తను తీసుకుని వెళ్ళిపోయింది, ఏమీ సంపాదించలే. ఒకరోజు బెత్లెహేము రొట్టెని ఇల్లుగా ఉన్న ఇల్లును దర్శించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆహారం లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంది, మరలా వెళ్ళిపోవాలని తిరిగి వచ్చింది. ఆగాలి, కనిపెట్టాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.
తృప్తినిచ్చేవాడు, ఆయన పోషించేవాడు. 60 లక్షల కాల్బలాన్ని పోషించిన వాడు నిన్ను పోషించలేడా? నిన్ను స్వస్థపరచలేడా? వారి కాళ్ళు వాపులేవు, వారు బట్టలు పాతగిలలేదు. ఆహా, ఎంత మంచి దేవుడు! 40 సంవత్సరాలు వారిని పోషించాడు. నిన్ను కూడా పోషించగలిగిన దేవుడు. సోదు సొమ్ముకు ఆశపడి, ఈవేళ సోదు సొమ్ముకు ఆశపడి ఇవాళ సోదు చెప్తా ఉన్నారు చాలామంది. నీ ఇంట్లో అది జరుగుద్ది, నీకు ఇలా జరుగుద్ది, ఈ రకంగా ఉంటుందని సోదు సొమ్ముకు ఆశపడి ఈవేళ రకరకాల ఫీట్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజున అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి. ప్రభువా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుత కార్యాలు చేశాం, నీ నామమున ఎన్నో మహత్కార్యాలు చేస్తూ ఉన్నాం, చేశాం. ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలీదు. మీరు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? మేము నిష్ప్రయోజకులము, మేము నిష్ప్రయోజకులము. వ్యాపారము చేసి లాభము సంపాదించే వారులారా, రేపేమి సంభవించో మీకు తెలియదు. నీ జీవము యాపాటిది. నువ్వు కేవలం మానవుడు. నువ్వు అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. యేసు నామం వల్లనే కార్యాలు జరుగుతాయి. ఏ నామమున అద్భుతాలు జరిగేవి? ఆ నామాన్ని ఎలా వాడుకుంటున్నావు? ఆత్మను సంపాదించు, ఆత్మల కొరకు ప్రయాసపడు, ఆత్మల కొరకు పరిగెట్టు అని చెప్తున్నాడు పౌలు. అంటాడు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనంలో మాట్లాడతాడు. ఏమంటాడు చూద్దాం. మంచి పోరాటము నేను పోరాడుచుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. పరుగు, ఆత్మల కొరకు పరుగు, ఆత్మల కొరకు పరుగుబడుతూ ఉన్నాడు. నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం, నాకే కాదు ఇలా ప్రయాసపడిన వారందరికీ కూడా ఏమిస్తాడట? కిరీటాలు ఇస్తాడు. దేని కొరకు ప్రయాసపడుతున్నావు? డబ్బు కొరకు ప్రయాసపడుతున్నావా? ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నావా? ప్రభు యొక్క దీవెనల కొరకు ప్రయాసపడుతున్నావా? నీ ప్రవర్తన ఎలాగుంది దేవుని దృష్టికి? సోదు సొమ్ము తీసుకొచ్చేసరికి మనసు మారిపోయింది బిలాముకి. రెండోసారి ప్రార్థన చేస్తానన్నాడు. ప్రార్థన చేసినప్పుడు అన్నాడు, నువ్వు వెళతానంటే నేను కాదంటానా, ఇంకా పో అన్నాడు. గాడిద మీద ఎక్కి సవారీ చేస్తున్నాడు. గాడిద వెళ్ళట్లే. గాడిద ముందు ఎవరున్నారో తెలుసా? దేవుని దూత ఉంది. కాపాడవలసిన దూత, రక్షించవలసిన దూత, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టాను దూత, కావలుగా ఉండవలసిన దూత వ్యతిరేకమైపోయింది. గాడిద వెళ్ళలేకపోతుంది. పనోడు అంటాడు, నా దగ్గర ఖడ్గం ఉంటే ఒక్క దెబ్బకి నేను చంపేసేవాడిని అంటాడు. మరి నువ్వు మాట వినకుండా పోతున్నావు, వద్దున్న స్థలానికి వెళ్తున్నావు, వద్దున్న ప్లేస్కి వెళ్తున్నావు. నువ్వు ఇక్కడే ఉండంటే దేవుని మాట లెక్క లేకుండా సోదు సొమ్ము చూసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నావు. మరి నిన్నేం చేయాలి? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు విడిచిపెడతాడా? ఇశ్రాయేలు ప్రజల్ని, ఆశీర్వదించబడిన జనాంగాన్ని శపించడానికి నువ్వు వెళ్తావా? వాళ్ళు నా జనాంగం, నేను ఆశీర్వదించాను, వారిని అభివృద్ధి పరిచాను, వారిని విస్తరింపజేశాను, వాళ్ళని దీవించాను, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు బిలామని చెప్పినప్పుడు డబ్బుకు ఆశపడి వెళ్ళాడు. గాడిద మీద నుంచి కింద పడ్డాడు. కింద పడిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. దేవుని దూతను చూచాడు. భయపడుతున్నాడు. ముమ్మారు నన్ను కొట్టావే, ఇప్పుడైనా నేను ఇలా చేశానా నిన్ను? లేదు. కింద పడ్డాడు. అయ్యో నేను పొరపాటు చేశాను. కాదు, నువ్వు దేవుని మాట కాదని నువ్వు వెళుతున్నా కనుక నీ యొక్క నడత నా దృష్టికి, నీ ప్రవర్తన ఎలా ఉందంట? విపరీతముగా ఉన్నది. నీ నడత విపరీతంగా ఉంది.
మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించువారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. రకరకాల ఫీట్లు పెట్టి బైబిల్ పక్కన పెట్టేస్తున్నారు. బైబిల్లో ఉన్నది చేయట్లే, బైబిల్లో ఉన్న వాటిని చేయకుండా పక్కన పెట్టేసి రకరకాల ఫీట్లు డబ్బుల కొరకు ధనం కొరకు పరిగెత్తాడు. ఖడ్గము చేత చంపబడ్డాడు బిలాం. తీసేశాడంతే. దేవుని కుమారుడైన ఆదామునే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని కుమారుడైన ఆదామునే ఏదేని తోట నుంచి విసిరావతల పడేశాడు బయటికి. నువ్వు కూడా అంతే. ఈరోజు దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్త ప్రకారం నీ ప్రవర్తన సరిలేకపోతే నిన్ను విసిరావతల పడేస్తాడు. ఇంక అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. రోషము కలిగిన దేవుడైన, రోషము కలిగిన వాడు, రోషము కలిగి ప్రభు కొరకు సాక్షిగా కొనసాగాలి ఈ నూతన సంవత్సరంలో. ఆయన అంటాడు, మంచి ప్రవర్తన కలిగి ఉంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడతాడు. ఏమంటాడో చూద్దాం. నేను వారి ప్రవర్తనను చూచి అది స్వస్థపరుస్తాను. నేను స్వస్థత, వారి ప్రవర్తనను చూచి నేను స్వస్థపరుస్తాను. వారి ప్రవర్తన బట్టి నేనే వారి ప్రవర్తన చూసి నా మందిరానికి ఎలా వస్తున్నారో, నా మందిరంలో ఎలాగుంటున్నారో, విశ్వాసంతో ఉంటున్నారో, విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, లేకపోతే అక్కడ కాదని ఇక్కడ కాదని అక్కడ తిరిగి భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నారు. ప్రభు యొక్క కనుదృష్టి నీ మీద ఉండాలి. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కనుదృష్టి దాని మీద ఉండేను. దేవుని కనుదృష్టిని నువ్వు ఆకర్షించుకునేటట్లు ఉండాలి. నీ భక్తి, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాటలు, నీ చూపు అన్నీ కూడా విధంగా ఉండాలి. ఎలా ఉంది నీ ప్రవర్తన? ప్రభు అంటున్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో, నేను స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను. నేను అది ఏ వ్యాధైనా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నేను సర్వశరీరులకు నేను దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? స్వస్థపరుస్తాను ప్రవర్తన బట్టి. నడుమొంగిపోయిన స్త్రీ ఒకటి కనపడుతుంది 18 సంవత్సరాల నుంచి. దేవుని మందిరానికి వస్తుంది అబ్రహాము కుమార్తె. 18 సంవత్సరాల నుంచి కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. చూడలేదంటావా? చూస్తూనే ఉన్నాడు. నడుమొంగిపోయినా అలాగే వస్తూ ఉంది, అలాగే ఆరాధన చేస్తుంది, అలాగే దేవుని కనపరుస్తుంది, అలాగే దేవుని మందిరానికి వచ్చి దేవుని సందులో కానుకలు ఇస్తుంది, ప్రభుని స్తుతిస్తుంది, ప్రభుని మహింపరుస్తూ ఉంది, ఆరాధన చేస్తూ ఉంది, చక్కగా వెళుతూ ఉంది. గమనించినట్లయితే దేవుడు చూసిన 18 సంవత్సరాల నుంచి ఒక్క సాగు చెప్పలే. యేసు ప్రభు మందిరానికి, సమాజ మందిరానికి వచ్చాడు బోధించడానికి. చూశాడు, అమ్మా రా, దేవుని చిత్తాన్ని కొరకు కనిపెట్టాలి. విశ్వాసం కావాలి నీకు. దేవుని సంధికి వచ్చేవాడు ఎలాంటి వాడికి ఉండాలి తెలిసిన? దేవుడు ఉన్నాడని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దేవుని మహాకృపను బట్టి ఇక నూతన సంవత్సరం నీతో మాట్లాడుతుండని సరిచేయాలని, నీ జీవితాన్ని సరిదిద్దాలని, నీ బ్రతుకుని సరిదిద్దాలని, నీ నడవడికని సరిదిద్దాలని, నీ మాటలు సరిదిద్దాలని, నీ హృదయాన్ని సరిదిద్దాలని, నీ తలంపులు సరిదిద్దాలని దేవుడు నీ పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. లేకపోతే దేవుని తోటలోంచి నేను పెరికేస్తాడు. దయచేసి రోషము కలిగినటువంటి దేవుడు, లోడు గొప్ప దేవుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. నమ్మి రావాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అలాగే నడుమొంగిపోయి వస్తూ ఉంది. ఒక్కసారి నా ప్రభు జగత్ రక్షకుడు, లోకరక్ష, స్వస్థపరిచే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. దేవుని సంధిలో ఆరోగ్యం ఉంది, దేవుని సంధిలో స్వస్థత ఉంది, దేవుని సంధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మందిరాలు విడిచిపెట్టి పోతూ ఉన్నారు. దయచేసి ఎక్కడికక్కడికో నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మందిరంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా?
నీ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉన్నావా? నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో నమ్మికతో ఉన్నావా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసేటువంటి దేవుడు. ఒకవేళ నీ సేవకుడికి స్వస్థత వరం లేకపోవచ్చు, నీ సేవకుడికి ఒకవేళ ప్రవచన వరం లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు మందిరములో. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. దేవుని సముఖములో, దేవుని సంధిలో కృప కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆవిడని స్వస్థపరిచాడు, స్వస్థపరిచి మందిరం నుంచి పంపించాడు. ఈమె అబ్రహాము కుమార్తె. కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు మనలను ఈ నూతన సంవత్సరంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచాడు. రెండవది నడిపిస్తాడు. ఏం చేస్తాడట చెప్పాలి? ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నడవలేని నిన్ను, నిలబడలేని నిన్ను, కూర్చోలేని నిన్ను ప్రభు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో, లే. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఏమంటాడో చూద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. 2023 సంవత్సరం అంతా ప్రార్థించలేకపోయావేమో, మోకరించలేకపోయావేమో, ప్రార్థనలో గడపలేకపోయావేమో, ఉపవాసం ఉండలేకపోయావేమో. ఇది వరకు ఎంతో చక్కగా ఉండేదాను అన్ని విడిచిపెట్టేసి, అన్ని కూడా విడనాడి, మందిరానికి మానేసి, మందిరంలోనికి ప్రవేశించకుండా, ఉపవాసాలు మానేసి, ప్రభు దగ్గర కనిపెట్టడం మానేసి, సహవాసాన్ని మానేసి, ప్రభు బల్లారాధన మానేసి 2023 సంవత్సరం అంతా కూడా ఒకవేళ నీ జీవితాన్ని అలా ఉంచుకున్నామేమో ప్రభు అంటున్నాడు, లే, లెమ్ము, తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించునని చెప్తున్నాడు. నడవలేని నువ్వు, ప్రభు దగ్గర ఉండలేని నువ్వు ఈరోజు తీర్మానించుకో. ఈ సంవత్సరం అంతా దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటాడు, భక్తుడైన దావీదు మాట్లాడతాడు. ఏమంటాడు తెలిసిన? ప్రభువా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నీవు, నీ భర్త, నీ పిల్లలు కలిసి దేవుని మందిరానికి రావాలి. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నడవలేకుండా ఉన్నావేమో, నేర్చించిపోయావేమో, బలహీనురాలు అయిపోయామో, ప్రార్థనలో బలహీనం, ప్రార్థన చేయకుండా నీరసం. ఈరోజు కృపగలిగిన దేవుడు చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడు రా, నిన్ను నడిపించగలిగినటువంటి వాడను, నిన్ను నడిపిస్తాను. నా చేయి పట్టుకుని నీ చేతిని పట్టుకుని నేను నడిపిస్తాను. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు జారిపోకుండా, పడిపోకుండా, తొట్టిల్ల పడకుండా నడిపించాలని చేతులు చాపుతూ ఉన్నాడు. రా, ప్రభు దగ్గరికి రా, నిన్ను నడిపించాలని ఈ సంవత్సరం అంతా కూడా ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మీకు నెమ్మదిని కలుగు చేస్తాను, నడిపిస్తాను. దయచేసి గమనించినట్లయితే రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి కృప కలిగిన దేవుడు బాట వేస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో చూడండి, అడుగు జాడలు ఉంచి వెళ్ళాడట ఆయన. ఏముంచాడు? నడవటానికి అడుగు జాడలు. ఈరోజు ఆయన అడుగు జాడల్లో నడవటానికి ఇష్టపడుతున్నావా? ఆయన అడుగు జాడలు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ నువ్వు కొనసాగాలి. నడిపించే దేవుడు, కడవరకు నడిపించే దేవుడు, కడవరకు నిన్ను నడిపించి పరలోక రాజ్యము చేర్చేవాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును
సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును. ఒక ఘోరమైన పాపిని కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి దొంగను పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు. పరదేశికి తీసుకెళ్ళాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన అడుగు జాడలో నడవటానికి నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వేమైతే దేవునికి దూరం అయిపోయి నువ్వు చేసిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో ఒప్పుకో. నీ ప్రవర్తన బట్టి కనికరిస్తాడు ఆయన. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతూ ఉంటుంది. కాబట్టి దేవుని సంధిలో నడవటానికి గడపటానికి బయలుదేరితే ఆయన నిన్ను నడిపించేవాడుకున్నాడు. మూడో మాట అంటాడు, వాదారుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? వాదారుస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీకొచ్చిన సమస్యను చూసి ఒకని తల్లి వారిని యెషయా గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. 66వ అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏం మాట్లాడుతాడో చూద్దాం ఒకసారి గమనించినట్లయితే. ఏం మాట్లాడుతాడో చూద్దాం ఒకసారి. 66వ అధ్యాయంలో అంటాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను, మోకాళ్ళ మీద ఆడిస్తాను మిమ్మల్ని. ఈ సంవత్సరం నడవలేని నేను నడిపిస్తాను, రా నా వెనకరా, నడుగు జాడలో రా, దయచేసి నీ చేయి నా చేతిలో పెట్టి నడిపిస్తాను, కడవరకు నడిపిస్తాను దయచేసి. మూడో మాట ఆయన అనే మాట, వాదారుస్తాడట. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను తానైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను. నేనే నిన్ను వాదారుస్తాను, నీ కన్నీటిని తుడుస్తాను, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంధిలో మోకరించు, దేవుని సంధిలో అంగలార్చుకో. ప్రభు 3 కార్యాలు చేయటానికి, 1 స్వస్థపరుస్తానంటున్నాడు, 2 ఏమంటున్నాడు, నడిపిస్తాను అని నడవలేని నిన్ను, 3వ మాట నీ కన్నీటిని తుడుస్తాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయి, ఒప్పుకో, ప్రభుని ఆశీర్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమడిన తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరం మీద ఇచ్చినటువంటి ప్రభు ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. స్వస్థపరుస్తానంటున్నావు, నడిపిస్తానంటున్నావు, కన్నీటిని తుడిచి ఆదరిస్తానంటున్నావు, వాదారుస్తానన్నావు. నాయన నీవే మాకు తల్లి అయినా తండ్రి అయినా. ఏ స్థితిలో పడిపోయారో, ఏ స్థితిలో దిగజారిపోయారో వారి స్థితిగతులను ఒక్కసారి చూసి కనికరించండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధులను, దుఃఖము, కన్నిటిని యేసు నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ భార్య భర్తల మధ్య అయితే ఐక్యత లేక నేను కొనసాగుతున్నారు, ఆ భార్య భర్తల మధ్య ఐక్యతను దయచేయండి. వ్యాధి బాధలతో కృంగిపోయి వారు దుఃఖపడుతూ వేదన పడుతూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్నటువంటి వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక నాయన. యేసు నామములో వారి నాయన వారి వ్యాధులన్నీ కూడా లయపరచండి. అపవిత్రాత్మ కీలి చేత శోధింపబడుతూ, అపవిత్రాత్మ కీలి చేత బాధింపబడుతూ ఒకవేళ దిక్కులేని పరిస్థితులు వారు ఉన్నట్లయితే యేసు నామములో ఇప్పుడే దుష్టాత్మను వారి గృహాన్ని విడిచి యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. వారి కుటుంబంలో నెమ్మది మీద దయచేయండి, సహాయం చేయండి, వారి కుటుంబాలను కట్టండి, నీ సన్నిధికి నడిపించండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా వారికి కావలసిన ఆయుష్ను, ఆరోగ్యమును దయచేసి బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక.